ఆయన శ్రీనివాస్. అన్న ఇక్కడ హైదరాబాద్ లో గత ఒక 4 రోజుల నుంచి మన వైఫై ప్రాబ్లం అయితే విషయం మీకు తెలిసింది. దీని గురించి ప్రభుత్వం కానీ వేరే అధికారులు కానీ చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు? దగ్గర దగ్గర ఒక వారం 10 రోజుల నుంచి మనకి గణేష్ పండుగ కూడా వారం ముందు నుంచి మాకు ఇక్కడ టెంట్లు వేయడం కానీ చేయడం, గణేష్ మండపాలు కట్టుకోవడం కానీ 9 రోజులు పూజించి పండగ వాతావరణాన్ని మొదలైంది. ఆ వాతావరణం మొదలైనప్పుడు అక్కడ కేబుల్ వైర్ కి కరెంట్ వైర్ కి తేడా లేకుండా మొత్తం కేబుల్ వైర్ దాని వల్ల ఏమవుతుందంటే కరెంట్ వైర్ కూడా దగ్గర దగ్గర 4-5 చనిపోవడం జరిగింది. దాని వల్ల ఏమైందంటే గవర్నమెంట్ మొత్తం తీసేసేది. దేనికి కేబుల్ వైర్ మొత్తం కరెంట్ వాటికి ఏది మన గవర్నమెంట్ కి పెట్టేశారు. ఒక్కటి కేబుల్ కి వైర్ కి స్తంభం లేదన్న. ఇంత నెట్వర్క్ హైదరాబాద్ అంటేనే ఒక నెట్వర్క్. అట్లాంటి నెట్వర్క్ ఉన్న హైదరాబాద్ లో సరైన వైర్కి వెళ్తానికి ఒక టెలిఫోన్ స్తంభం వేయటం కానీ ఒక టెలిఫోన్ ఎక్కడైనా వేయటం కానీ 4 వెళ్దాం లైన్ లోకి వెళ్దాం. ప్రతి దానికి కరెంట్ దానికి జాయింట్ చేసేసి లోకల్ గా వైఫై వాళ్ళు వైఫై సపరేట్ గా పోల్స్ లేదు, గవర్నమెంట్ పోల్స్ మీద వాళ్ళు ఆడుకుంటున్నారు. అది ఎంత మటుకు న్యాయం అన్న? గవర్నమెంట్ దీని గురించి ఎప్పుడో తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు మొదలు పెట్టిందంటే ఒక రకంగా సంతోషం. కానీ బట్ వాళ్ళకి ముందే సమాచారం ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేసి తీసుకున్నట్టయితే చర్యలు బాగుంటుంది. ఇలా కట్ చేయడం అనేది చాలా తప్పు. ఇంత ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్. ఇచ్చారంటారా బిఫోర్ ఏమో ఆ నోటీస్ విషయం కానీ ఏ ఛానల్లో వినలేదు. కట్ చేస్తున్నారు అనే వీడియోలు మనం చూస్తున్నాం తప్ప ఇవి నోటీసులు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళకి వెళ్ళినాయి అందిని అనే సమాచారం లేదు. ఓన కట్ చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి బిగిస్తున్నారు తప్ప వీళ్ళు కూడా నెట్వర్క్ సెంటర్ వాళ్ళు కూడా ఎయిర్టెల్ కానీ జియో సిగ్నల్ ఉంటలేదని అసలు వాళ్ళ ఫోన్లకే సిగ్నల్ ఉంటలేదు. వాళ్ళైనా చర్యలు తీసుకోవాలిగా. ఎక్కడ స్తంభం బాతినట్టు గానీ ఇప్పుడు దాకా కలపాలి. అన్ని కట్ చేస్తున్నారు, మళ్ళీ ఆయన జాయింట్లు వేస్తున్నారు తప్ప ఈ రోజు వరకు దగ్గర దగ్గర 4 రోజుల నుంచి నెట్వర్క్ లేదన్న. చాలా మన సోషల్ మీడియాలో ఛానల్స్ కూడా ఆన్లైన్ చేయడం కానీ మన ఐటీ కంపెనీ వాళ్ళు కూడా వర్క్ ఫర్ హోమ్ అయ్యేపటికి పెద్దగా నొప్పి తెలియట్లేదు. కానీ ఇంకా 4 రోజులు అయితే బాగా నొప్పి తెలిసి అనే ఫీలింగ్ కలుగుతుంది. దీని మీద ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇంత డిలే చేస్తుంది? సమాచారం ఇచ్చిందా వాళ్ళకి లేదా గవర్నమెంట్ అనేది క్లారిటీ లేదు. వాళ్ళు కూడా ఎందుకు ఇంకా రియాక్షన్ అనేది కనపడాలి. మరి కేబుల్ టీవీ వాళ్ళు కానీ మన లోకల్ ఉన్న ఏజెంట్లు కానీ ఎందుకు దీని మీద సీరియస్ తీసుకోలేదు అనేది ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. దీని మీద ఎమ్మటిగా రియాక్షన్ మొదలవ్వాలి. ఏజెంట్లు చాలా ప్రాబ్లం అయ్యిద్ది వాళ్ళకి. ఈ నెట్వర్క్ అనేది కట్ అయిందంటే మళ్ళీ పెద్ద లైన్కి వెళ్ళిందంటే వాళ్ళకే ఇబ్బంది. చాలా నెట్వర్క్ దీని గురించి చర్యలు తీసుకోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వాళ్ళు, కంపెనీ వాళ్ళు కానీ వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళు కానీ నెట్ అందక సిగ్నల్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి గవర్నమెంట్ ఎమ్మటిగా చర్యలు తీసుకోవాలి. ప్లస్ ఎయిర్టెల్ వాడు కానీ జియో వాడు కానీ ఎమ్మటిగా రియాక్షన్ అనేది ఉండాలి. ఉండకపోతే వాళ్ళే చాలా లాస్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది జనాలు కూడా ఏమంటున్నారు అంటే వైఫై ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ కాల్ చేసినా కూడా వాళ్ళు కాన్సెప్ట్ చేయగలని ఆన్సర్ చేయకపోవడం అనేది చూస్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది పైన పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు. లేకుంటే అదే అంటుందా ఏజెంట్లు రియాక్షన్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మడిగా రియాక్షన్ మొదలు పెట్టాలి. ఎందుకు మరి వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు ఏందనేది అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కి మరి చర్యలు నోటీసులు ఇవ్వలేదా ఏందనేది వీళ్ళు గమకం తీసుకోవాలి. మళ్ళీ అతుకులేస్తున్నారు 2 నిమిషాలు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కట్ చేస్తున్నారు. అదే విధానం అవుతుంది. ఈ మంత్ మొత్తం నెట్ రాదని అంటున్నారు. మరి ఈ మంత్ అంటే చెప్పలేమన్నా. ఏంటంటే మనకి నిమజ్జనం అంటే ఇంకా 9 రోజులు ఉంది. ఈ 9 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా మొదలు పెట్టొచ్చా అది ఒక ఆలోచన కూడా ఉందన్న. మళ్ళీ అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ అన్ని వేసినా గానీ మళ్ళీ నిమజ్జనానికి మన విగ్రహాలు ట్యాంక్ బండికి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రతి గల్లీకి మనకి విగ్రహం. హైదరాబాద్ అంటే నిమజ్జనం గణేష్ పండుగ అంటే పెద్ద యాత్రగా జరిగింది. మరి 9 రోజుల తర్వాత ఏమైనా చర్యలు తీసుకోవచ్చేమో, మొదలు పెట్టచ్చేమో అని మనం అది అనుకోవచ్చు. 9 రోజులు కష్టాలు తక్కువే అని అనుకోవచ్చు. అంటే మా వీడియోలు కింద చాలా మంది కామెంట్ చేసినది అదే. ఎందుకంటే పొద్దున్న చేసిన నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి మొబైల్ తోటి నెట్వర్క్ తోటి పని అనేది అయిపోతుంది. ఈవెన్ ఏదైనా పేమెంట్ చేయాలన్నా వైఫై తో కాకుండా మామూలు డేటా ప్లాన్ తో ఉన్న నెట్వర్క్ కూడా రావడం లేదు సరిగ్గా చెప్తున్నారు. ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? రూపాయి అంత ముందు జోబులో 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఓన్లీ ఫోన్ ఉంటే చాలు. ఏ షాప్ కాడికి వెళ్ళినా అది వాడుతున్నాం. ఆడికి వెళ్ళినా మనకు నెట్ లేదని ఆయన వైఫై అడుగుతున్నాం. ఆయన వైఫై అడుగుతుంటే ఆడికి భయం వేస్తుంది. మరి ఏలేదు మళ్ళీ స్మగ్లింగ్ చూస్తున్నాం. ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ అది నొక్కితే చాలు డబ్బులని ఖాతా అంతా ఖాతా అవుతుంది అనే భయంతో వాళ్ళు కూడా వైఫై చేయట్లేదు, నెట్వర్క్ పని చేయట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. రూపాయి మనకి జోబులో 100 రూపాయలు ఉండే ఇప్పుడు ఉండట్లా. ఫోన్ లోనే అన్ని అవుతుంది. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ అన్నితో యూపీఐ పేమెంట్స్ బాగా అలవాటు పడ్డాం. ఆ మూమెంట్ ఎట్లా ఉండేది ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఇట్లా నెట్వర్క్ విషెస్ అయిందంటే చాలా మనకి చుట్టుపక్కల ఉన్న ఒక మార్కెటింగ్ కే పెద్ద దెబ్బ లాంటిది.
తొందరగా దీని గురించి చర్య తీసుకుంటారంట, లేదంటే మీరు అన్నట్టు 9 రోజుల తర్వాతనే ఇక ఆగాల్సిందే అన్న. గవర్నమెంట్ మరి ఏజెంట్లు కూడా మరి ఏమన్నా ఆలోచన చేసే ఉండాలి. ఇక ఈ 4 రోజులు అయితే మొత్తం మనకి 4వ తారీఖు 5వ తారీఖు నిమజ్జనం ఉంటది. ఆ తర్వాత నుంచి చర్యలు మొదలవుతాయి. అప్పుడు దాకా ఈ బాధలు మనకి తప్పేటట్టు